రామ్నగర్ బస్తీకి చెందిన ఖాజా మొయినుద్దీన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు ఎస్హెచ్ఓ దేవయ్య. హనుమాన్ బస్తీకి చెందిన శ్రీధర్, రామ్నగర్కు చెందిన ఖాజా మొయినుద్దీన్ ఇద్దరు ట్రాక్టర్ ఓనర్లు. అయితే వీరి మధ్య ట్రాక్టర్ ఇసుక, కంకర్ ట్రిప్పుల విషయంలో తక్కువ తీసుకుంటున్నట్లు మొయినుద్దీన్ నష్టపోతుండడంతో చూసి శ్రీధర్ను తప్పిస్తే నాకు అడ్డు ఎవరూ ఉండరనే ఉద్దేశంతో పథకం ప్రకారం ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద మాట్లాడుకుందాం రమ్మని పిలిచి కర్రతో వెనక నుండి తలపై బలంగా మోదడంతో శ్రీధర్ అక్కడే కుప్పకూలిపోయాడని, అక్కడున్నవారు 108కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారని, అప్పటికే శ్రీధర్ చనిపోయాడని శ్రీధర్ తమ్ముడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని, మొయినుద్దీన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని ఇన్స్పెక్టర్ దేవయ్య తెలిపారు. నిన్న 11 గంటలకు ఇక్కడ వచ్చేసి బెల్లంపల్లిలో ఒక మర్డర్ జరుగుతుంది. దీంట్లో గాజావేని సంపత్ అలియాస్ శ్రీధర్ అనే వ్యక్తిని ఖాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి చంపుతాడు. వీళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు ట్రాక్టర్స్, వీళ్ళు ఇసుక, కంకర, అదేవిధంగా ఇటుక వీళ్ళు ట్రిప్పులు కొడుతూ ఉంటారు. వీళ్ళు ట్రాక్టర్స్ ఉన్నాయి, ట్రాక్టర్ ఓనర్స్. అయితే నిన్న అంతకుముందు గతంలో వీళ్ళిద్దరి మధ్యలో ఈ కొట్టేయడం, ట్రిప్పులు కొట్టే విషయంలో అంటే తక్కువ కొడుతున్నావు, సంపత్ తక్కువ కాస్ట్ కొడుతున్నాడు, దీనివల్ల లాస్ వస్తుందని చెప్పేసి ఖాజా మొయినుద్దీన్కి సంపత్ మధ్యలో చిన్న గొడవ జరుగుతుంది. దాన్ని మనసులో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ యొక్కటువంటి సంపదను చంపాలనే ఉద్దేశంతో ఖాజా మొయినుద్దీన్ నిన్న ఇటువంటి సంపత్, సుధాకర్, జగన్ అదేవిధంగా వీళ్ళంతా కలిసి మన ఎస్సీ కమ్యూనిటీ దగ్గర కూర్చున్నప్పుడు ఒక స్టిక్ తీసుకుని వచ్చేసేసి బ్యాక్ సైడ్ నుంచి అటువంటి సంపదని హెడ్ మీద కొట్టడం జరిగింది. దానికి అతను అక్కడే వచ్చి కింద పడిపోతాడు. ఆ తర్వాత బాడీని వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి తీసుకుని పోతే అప్పుడు హాస్పిటల్కి పోగానే డాక్టర్ చెప్తారు చనిపోయిందని. ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్యలో ఈ యొక్క అటువంటి ట్రిప్పులు అంటే డాక్టర్తో ట్రిప్పులు కొట్టే విషయంలో జరిగినటువంటి ఇష్యూలో భాగంగా ఈయన కర్రతో కొట్టడం వల్ల సంపత్ చనిపోవడం జరిగింది. దీని పరంగా ఈరోజు మేము అతన్ని రిమాండ్కి తరలిస్తున్నాం.